పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ నెల 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారని తెలిపారు. విజయవాడలో ప్రవీణ్ 4 గంటలు ఆగారని, విజయవాడలో ఎవరిని కలిశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఫోరెన్సిక్ అదేవిధంగా పెథాలజీకి అన్ని వివరాలు పంపించామని డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రవీణ్ మృతి కేసులో కుట్రకోణం లేనట్లు ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజ్, పాస్టర్ కు సంబంధించిన మొబైల్ డేటా సేకరిస్తున్నామని డీఐజీ అశోక్ కుమార్ వివరించారు. రోడ్డు ప్రమాదం జరిగిందా లేదా అనే అంశంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. తహసీల్దార్ సమక్షంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై విచారణ చేశామన్నారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్దకు మధ్యాహ్నం 1:30 చేరుకున్నారని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ ఫుటేజ్లను ఎస్పీ నరసింహ విడుదల చేశారు. హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల డేటాను సేకరించామన్నారు. రాజమండ్రి ఎందుకొచ్చారో విచారిస్తున్నామని చెప్పారు. అయితే లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట కొంత భూమిని కొనుగోలు చేశారని, అక్కడే ఓ భవనాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. దీనికోసం ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారని వెల్లడించారు. అయితే ప్రవీణ్ రాజమండ్రి వస్తున్నట్లు భార్యకు, రాజమండ్రికి చెందిన ఆకాష్, జాన్లకు మాత్రమే తెలుసునన్నారు. కుటుంబ సభ్యుల్ని విచారించామని, వారు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. ఇప్పటికే 2 సభ్యుల ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేర స్థలం వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. డీఎస్సీ సాయి అధికారి ఆధ్వర్యంలో ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడించారు. కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద, బాడీ మీద ఉన్నాయంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు, ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారనేది పూర్తిగా మనము నిర్ధారించడం జరుగుతుంది. సో వారు 24వ తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుప్పల్ టోల్ గేట్ 1 o'clock చౌటుప్పల్ టోల్ గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి, అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి, అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడ లాలా చెరువు దగ్గర ఎవరైతే ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో